సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఒక మంచి ఫ్రెండ్ రోల్తో అందరినీ ఏడిపించేసిన బట్టాబాయ్. సో బట్టా బాబాయ్ అనాలనో లేకపోతే బట్టాబాయ్ అనాలనో, మీ లైఫ్లో మీరు చూస్ చేసుకుంటున్న క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదో ఒక ఇంపార్టెంట్ ప్రామినెంట్ రోల్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఏంటి బ్రో, ఎలా సాధ్యం? సలార్ అనేది నా జీవితాన్ని మార్చేసింది. అది సీరియస్లీ ఎలా అనుకున్నా, బట్ అనగనగా ఏంటంటే నాకు మీరు ఆ పిల్లోడు బిహర్ష్ ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న సీన్ అయితే లిటరల్లీ బ్రో క్రైడ్ ఏ లాట్ అనమాట. అదే కైండ్ ఆఫ్ ఎమోషన్. మా మదర్ ఫస్ట్ టైం సినిమా చూస్తూ కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకోవడం చూసింది అదే సినిమా. ఓకే, ఆ రోజు ఏఎంబీలో ప్రివ్యూ చూస్తుంటే అంటే ప్రేక్షకుడిగా మీరు చూస్తున్నప్పుడు సో మీకు అనిపించిన హానెస్ట్ ఫీలింగ్ ఏంటి? అలా 2లో ఉండబోతున్నారా? ప్రశాంత్ సార్ లాంటి పర్సన్తో వర్క్ చేయడం అనేది మా కోసం ఒక్కసారి అది చెప్తారా, పెద్ద ఆయన ఏం చెప్పారు అనేది? పెద్ద ఆయన ఏం చెప్పాడు? పరిగెడుతూ పాలు తాగాలి పాప, కూడా వచ్చిన తీసుకెళ్ళాలి పాప అని చెప్పాడా లేదా? 5 నిమిషాలే టైం ఇస్తా, లేదంటే నేనే వస్తా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఆల్రెడీ మన ఐ డ్రీమ్ ద్వారానే తన జర్నీ అనేది కూడా ఒకటి మొదలుపెట్టి సో అందరినీ కూడా మెప్పించి అండ్ ప్రభాస్ గారిని బెదిరించిన పర్సన్, అది కూడా ఏంది సినిమాల్లో అండి, సలార్ మూవీలో బెదిరించి, ఇప్పుడైతే అనగనగా మూవీలో కూడా ఒక మంచి ఫ్రెండ్ రోల్తో అందరినీ ఏడిపించేసిన బట్టాబాయ్. సో బట్టా బాబాయ్ అనాలనో లేకపోతే బట్టాబాయ్ అనాలనో, ఆ క్యారెక్టర్తో అయితే మనందరినీ కూడా ఎంటర్టైన్ చేసిన రాకేష్ రాచకొండ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దాం, ఇంకా బోల్డ్ అనే విషయాలు కూడా తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. సో వెల్కమ్ బ్యాక్ టు హోమ్. ఐ విల్ ద సేమ్. ఎలా అనిపిస్తుంది? ఆల్ గుడ్. ఐ డ్రీమ్కి ఎప్పుడు వచ్చినా నాస్టాలజిక్ ఫీలింగ్. ఇక్కడే కదా, ఇక్కడే స్టార్ట్ అయిన కెరియర్. ఆల్మోస్ట్ లైక్ నా గ్రోత్ అంతా ఇక్కడే ఉంది. కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయినా గ్రోత్ అంతా నాకు లర్నింగ్ స్టేజెస్ అన్నీ కూడా త్రూ అనురాగ్ అండ్ వాసుదేవ్ రెడ్డి గారు. సో అన్నీ ఇక్కడే. భయ్యా, ఫస్ట్ మనం మాట్లాడుకుందాము అనగనగా గురించి. అండ్ మీరు ఆ చెయ్యి దెబ్బతో వచ్చారు, ఏమైంది అసలు? యాక్చువల్గా చిన్న సర్జరీ అయింది వేరే షూట్లో. సమ్ చిన్న యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంటే పడిపోయి సంథింగ్ అలా అయిందనమాట. అది కొంచెం చిన్నదే అనుకున్నాం కానీ మేజర్ అయిపోయి కొంచెం రెస్ట్ అది అలా వచ్చింది. అందుకే ప్రమోషన్స్లో ఎక్కడా కూడా నేను ఎక్సెప్ట్ సక్సెస్ మీట్ తప్ప ఎక్కడా రాలేకపోయాను. బట్ అదే చెప్తున్నాను, మళ్ళీ ఐ డ్రీమ్ త్రూనే స్టార్టింగ్. ఇప్పుడు ఆల్ ఓకే, ఫైన్, గోయింగ్ ఆన్. అంతా గుడ్. రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చా కదా, హోమ్కి వచ్చా అంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. అనగనగా మీ లైఫ్లో మీరు చూస్ చేసుకుంటున్న క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ ఒక మనసుకు హత్తుకునేలాగా ఏదో ఒక ఇంపార్టెంట్ ప్రామినెంట్ రోల్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఏంటి బ్రో, ఎలా సాధ్యం? అంటే నేను చాలా రెగ్యులర్ ఆర్టిస్ట్ లాగా ఆడిషన్స్కి వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ కావాలని అడిగి అవకాశం కోసం ఆడిషన్స్ ఇచ్చి ఆ కైండ్లోనే ట్రై చేస్తున్నా. రాతో ఏంటో తెలియదు, నాకు బెస్టే వస్తున్నాయి. అంటే బెస్టే వస్తున్నాయి అనేది కూడా నేను కూడా అంతకంత కష్టపడుతున్నాను. ఆ వచ్చిన ఏ అవకాశాన్ని కూడా నేను ఇది చాలు, ఇది లైట్లే, ఎంతకన్నా ఎక్కువ అలాంటి ఏం చేయట్లే. నేను 100% ఎఫర్ట్ పెడుతున్నా. అనుకోకుండా ఈ సలార్ అనే మూవీ ఏంటంటే నేను చాలా ఫన్నీ వేలో ఆడిషన్ ఇచ్చా. వాళ్ళు ఏదైనా మంచి సర్కాస్టిక్ క్యారెక్టర్ చేయమంటే అదే చేశా. అది వాళ్ళు ఆ రకంగా తీసుకుంటారని నాకు తెలియదు, బట్ అది నాకు చాలా ప్లస్ అయింది ఒక రకంగా. సలార్ అనేది నా జీవితాన్ని మార్చేసింది. అది సీరియస్లీ ఎలా అనుకున్నా, బట్ అనగనగా ఏంటంటే నాకు చెప్పాం కదా, నా కెరీర్కి గ్రోత్లో ఐ డ్రీమ్ ఎలాంటి పాయింట్ వేసిందో ఇది ఒక స్టెప్ అనమాట. ఎందుకంటే నాకు నా ఫస్ట్ ఫిలిం తర్వాత ఇంతవరకు అనగనగా సినిమాకి వచ్చిన ఎప్రిసియేషన్స్, కాల్స్ కానీ మెసేజ్ కానీ, నన్ను ట్యాగ్ చేసి బాగా చేశారని చెప్పడం కానీ, బట్ట అని పేరుతో పిలవడం కానీ, ఇట్స్ నిజంగా చాలా గ్రేట్ మూమెంట్స్ నాకు. అంటే అనగనగాలో ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ పిల్లోడు విహర్ష్ ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న సీన్ అయితే లిటరల్లీ బ్రో క్రైడ్ ఏ లాట్ అనమాట. ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా సెకండ్ హాఫ్ అరే ఏంట్రా బాబు ఈ ఎమోషన్ ఏంటి, మూవీ చూస్తే ఏదైనా కానీ ఒక ఎక్స్పీరియన్స్ మనం ఫేస్ చేయాలి. 100% ఎమోషనల్గా సెంటిమెంటల్గా అలా టచ్ చేయడం మాత్రం అనగనగా అది
ఈటీవీ విన్లో రావడము, అవును. ఇట్ వాస్ వండర్ఫుల్ బ్రో. అంటే మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి, ఈ సినిమాకి నేను మొన్న దాంట్లో కూడా ఒక షాట్ చెప్పాను. కథ చదువుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ చేస్తున్నప్పుడు మనం ఎమోషనల్ అవుతాం. చూస్తున్నప్పుడు ప్రసాద్ ల్యాబ్లో మాకు ఒక ప్రివ్యూ వేశారు, జస్ట్ చెకింగ్ వైజ్. మరి మమ్మల్ని కూడా పిలిచారు అప్పుడు. ఓకే. ఆ క్లైమాక్స్ నేను వచ్చి సన్నీని గట్టిగా హక్ చేసేసుకున్నా, ఏడ్చేసి. ఓకే. చెప్పు నేనే కాదు, అప్పుడు ఫస్ట్ టైం ఒక పెద్దవాళ్ళు, ఒక 6 years ఉన్న పర్సన్ వచ్చి, మీకు ఏ రైట్ ఉందండి మమ్మల్ని ఏడిపిస్తూ పంపిస్తున్నారని అడిగారు. సీరియస్లీ నేను ఆ రోజు చాలా ఫీల్ అయింది. ఏంటి అంతవాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటే. మనకి ఎక్కడో ఏంటంటే ఇండస్ట్రీలో ప్రతిదీ పాజిటివ్గా తీసుకోలేం. డెఫినెట్గా అలాగే అంటారులే, తెలిసిన వాళ్ళు వీళ్ళే వచ్చారనుకుంటాం. బయటికి వచ్చాక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ మాట, మమ్మల్ని ఏడిపించి రైట్ నీకు ఎవరు ఇచ్చారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది, అరే ఏంట్రా ఇలా చేస్తావు ఏంట్రా అది అంటే. నాకు ఒక్కసారి నేను చూసుకుంటే లైక్ మా ఇంట్లో డైలీ 2 shows పడతాయి. మా అబ్బాయి 6 years ఆడికి, ఓకే, వాడు చూస్తూనే ఉంటాడు పొద్దున రాత్రి. ఎందుకు ఏంటి అంటే అర్థం అవ్వాలి కదా సినిమా నాకు. నీకేం అర్థం అవ్వాలి, నీకేం అర్థమైందిరా అంటే, ఫస్ట్ టైం నేను ఏడుస్తుంటే చూసి ఏడ్చాడు. తర్వాత అలా ఒక్కొక్క సీక్వెన్స్ని చూసుకుంటూ వాడు ఆ చూస్తుంటే నాకు ఆ పిల్లలు ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు ఈ సీన్ దగ్గర. నేను స్క్రిప్ట్ చదువుతుంటే ఒక 80% స్క్రిప్ట్ చదివిన తర్వాత సన్నీ వచ్చి డైరెక్టర్, బ్రో ఒకసారి చూద్దాం మనం ఒక సీక్వెన్స్ ప్లాన్ చేద్దామంటే, నేను బాగా మొత్తం గుండె బరివెక్కిపోయి ఆ ఫీవర్ సీన్స్ అక్కడికి ఒక్కసారి అంతా అయిపోయి, సన్నీ ఒక 5 minutes అని ప్లీజ్ నేను స్క్రిప్ట్ చదివేసి వస్తాను ఏమనుకోద్దాను. ఆ ఎగనీతో చెప్పాను నేను, నిజంగా అంత బాధతో చెప్పాను నేను అక్కడ. ఆ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేప్పటికి ఒక రకమైన బాగా ఎమోషనల్ అయిపోయి, అక్కడి నుంచి నా టాస్క్ ఏంటంటే, ఏమనుకుంటే ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ ఏదో క్యారెక్టర్ వచ్చింది అనగానే మనం ఏముందో లవ్ స్టోరీ తీసుకుంటారు క్యాజువల్గా వెళ్తే హీరో ఫ్రెండ్ అనుకున్నాం. అక్కడికి వెళ్ళాక ఆ క్యారెక్టర్ చదివాక నేను తను అడిగా, అంటే ఫస్ట్ నేను స్క్రిప్ట్ చదివే ముందు ఏంటంటే మలయాళీ క్యారెక్టర్ ఉంది కదా, రెగ్యులర్ క్యారెక్టర్ కాబట్టి నాకు అది అలా దానికి అనుకున్నా ఫస్ట్. ఇలా బట్ట క్యారెక్టర్ అన్నారు. నాకు ఒక్కసారి అంటే నాకు నమ్మకం ఉంది నేను చేయగలను. నేను ద రూమ్ అని ఒకటి ఎల్వి ప్రసాద్ గారిది చెన్నై ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఒక డెమో చేశాను. ఓకే. నిరంజన్ అని అతను కూడా ఐ డ్రీమ్లోనే వర్క్ చేశారు. అతను ఒక డెమో చేశాను. అప్పుడు నేను ఇలాంటి ఎమోషన్ ఒకటి చేశా. బట్ ఆ ఎమోషన్ బ్యాక్ డ్రాప్ వేరు, ఈ ఎమోషన్ బ్యాక్ డ్రాప్ వేరు. నాకు తెలిసి నేను చేయగలుగుతానని, కానీ ఫ్యామిలీ అనగానే అది ఎలా తీసుకురావాలి ఏంటి, దానికి మొత్తం కర్త కర్మ క్రియాస్ అన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కూడా. బ్రో నాకు ఇక్కడ కొంచెం ఎమోషన్ ఎక్కువ కావాలి, బరస్ట్ అయిపోయినట్టు ఏడవాలి మీరు. నేనేమనుకున్నానంటే హీరో ఎంతైనా కూడా హీరో పక్కన వైఫ్ ఫ్రెండ్ అంటే ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, అంత మరీ ఎక్కేట్ చేయాలనే ఫీలింగ్ అనుకునేవాడిని. కానీ తను బ్యాక్ డ్రాప్ బట్ట అనే క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీడు ఎంత జెన్యూన్ హానెస్ట్ ఫ్రెండ్ అనేది అర్థమయ్యి, లాస్ట్లో అతను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఈవెంట్ మొత్తం నేను ఒక గార్డియన్లా ఉండి తను తీసుకెళ్ళి చేయించడం, ఈ సీక్వెన్స్లు చదువుతున్నప్పుడు చెప్తున్నప్పుడు ఒక రకమైన అబ్బా ఏంటిది ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది, దీన్ని ఎలా అయినా ప్రూవ్ చేసుకోవాలి. ఎవ్రీ డే మార్నింగ్ నాకు వణుకు వచ్చేది అనమాట. క్యారవాన్ నుంచి లొకేషన్ అక్కడ జరిగే చోటుకి వెళ్తున్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కొత్తగా ఇవ్వాలి, నా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాకూడదు. ఎందుకంటే అంటూ ఉంటారు ఒకేలా చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది, వచ్చేస్తుంది కొంతమంది. ఎమోషన్ ఇక్కడ ఏంటంటే ఏడుపులో ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటేనే బెటర్ అని నేను నైట్ కంపల్సరీ అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తాను. ఈ నెక్స్ట్ రోజు ఏ సీన్స్ తెలిస్తే ముందు అద్దం ముందు కంపల్సరీ నేను ఒకసారి చూసుకుంటాను. ఓకే, ఎలా ఉంటుంది ఇక్కడ హై అంటే ఎలాగా, ఫస్ట్ హైకి వెళ్ళిపోతా, తర్వాత నెమ్మది తగ్గించుకుంటూ సన్నీ దగ్గరికి వెళ్తాను. సన్నీ అక్కడ కూడా నన్ను ఒక సర్ప్రైజ్ చేస్తాడు, నాకు ఇలా కావాలని ఏదో పాయింట్ చెప్తాడు. అంతా మారిపోయి ఫ్రెష్గా ఒకటి వస్తుంది. ఓకే, అది అనగనగా నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ సీరియస్గా. ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, అరే మాతృదేవో భవ సినిమా ఉండేది రాబోయి, ఆ సినిమా ఏంటంటే ఖర్చీఫుల్ తీసుకెళ్లేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, అంటే థియేటర్ అంతా ఏడ్చేవాళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు ఈ జనరేషన్కి అనగనగా మూవీ అలాంటిదేమో బ్రో, చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఎమోషనల్ ఆ ఫీలింగ్ అనేది కూడా చూపించడము చాలా బాగా అనిపించింది నాకు. ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ పాప, షీఈ్ లైక్ 13 years, ఓకే, మా మదర్కి 64 years. ఇద్దరు ఒకే రకంగా రియాక్ట్ అయ్యారు ఆ సినిమా చూసి. ఓకే, తిను కూడా మీకు ఇంటర్వ్యూస్లో కూడా కొన్ని చోట్ల నేను పెట్టాను, అదే కైండ్ ఆఫ్ ఎమోషన్. మా మదర్ ఫస్ట్ టైము సినిమా చూస్తూ కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకోవడం చూసింది అదే సినిమా. ఓకే, ఆ రోజు ఏఎంబీలో ప్రివ్యూ చూస్తుంటే ఎంతోమంది, అంటే మనం ఇలా చూస్తే మామూలు థియేటర్లో ఫోన్లు రికార్డులు కనిపిస్తాయి కదా, అలాగే వాళ్ళు కళ్ళజోడు తీస్తూ తుడుచుకుంటుంటే ఫస్ట్ టైం ఒకళ్ళు ఏడుస్తుంటే హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ నిజంగా అది.
ఒకటి చెప్పండి బ్రో, ఏంటంటే ఒక హీరో క్యారెక్టర్స్ అనేటప్పటికి 4 జోకులు వేసేసి సో కొంచెం సపోర్టింగ్గా కొంతవరకు ఉండేసి వెళ్ళిపోవడం ఓకే. కానీ ఇక్కడ సుమంత్ గారికి ఒక నీడలాగా వెన్నంటూ అట్లే ఉంటూ అలాంటి ఎంత అంటే సుమంత్ గారు ఎన్నాళ్ళ నుంచో చేస్తున్నారు. ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ యాక్టర్, పాజిటివ్ పర్సన్ పాజిటివ్ పర్సన్. అలాంటి పర్సన్ పక్కన అంటే ఫ్రెండ్ అనేటప్పటికి సో ఏమనిపించింది ఫస్ట్? అంటే సుమంత్ గారు అనే కన్నా ముందు అసలు ఆ క్యారెక్టర్ బట్ట అనే క్యారెక్టర్ ది బెస్ట్ అనిపించింది. ఎప్పుడైతే సుమంత్ గారు అనుకున్నారో వాళ్ళు, అప్పుడు కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఈ జానర్ ఆఫ్ ఫిలిమ్స్లో సుమంత్ గారు కింగ్. రైట్. అంటే లైక్ కమర్షియల్గా కాదని కాదు నా ఒపీనియన్. ఈ జానర్ ఆఫ్ కొంచెం సెన్సిబిలిటీస్ ఉన్న సినిమాలకి ఆయన ఇచ్చిపడేస్తారు ఒక రకంగా. ఆయన పక్కన చేయడం అంటే ఎలా ఉంటుంది అని కొంచెం భయపడ్డా. కానీ నాకు ఈవెన్ సలార్లో ప్రభాస్ గారి ముందు చేసినప్పుడు కూడా నేను భయపడలే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకు బెస్ట్ అవకాశం. రైట్. బ్యాక్ డ్రాప్ లేకుండా వచ్చినప్పుడు ఇది బెస్ట్ అవకాశం. ఈ టైంలో వీళ్ళు వాళ్ళని భయపడితే మనకి అంటే అక్కడ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ ఫస్ట్ టు ప్రూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అలాగే అనుకుని వెళ్ళా. బట్ సుమంత్ గారు చాలా చాలా సపోర్టివ్. ఏదైనా సీన్ చేసిన అంటే ఆయన సలహా ఇవ్వరు, అట్ ద సేమ్ టైం ఇలాగే చెయ్యని చెప్పరు. ఇది ఫైన్, ఇలా చెప్తావా, సరే నేను ఇలా చెప్తాను, దట్స్ ఇట్. దానికి తగ్గట్టు ఆయన ట్యూన్ చేసుకుంటారు, లేకపోతే ఆయన తగ్గట్టు మనమైనా ట్యూన్ అయిపోతాం. ఓకే. అంటే సన్నీ అంత గమ్మున వదలడు, వేరే విషయం. ఇద్దరిని తన ట్యూన్లోనే పెట్టుకుంటాడు. ఓకే. బట్ ఇది మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక గ్రేట్ మూమెంట్ నాకు. టోటల్ 53 డేసా? నాది ఒక 25 డేస్ ఉంటుంది. స్కూల్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ స్కూల్ ఎపిసోడ్స్ నాది ఒక 20-25 డేస్ ఉంటాయి మ్యాక్సిమం. అదే ప్రేక్షకుడిగా మీరు చూస్తున్నప్పుడు సో మీకు అనిపించిన హానెస్ట్ ఫీలింగ్ ఏంటి? ఏడ్చేసాను నేను కూడా. కథ చదువుతున్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నా. అంటే ఒక ఆర్టిస్ట్కి లైఫ్లో ఒకసారి మ్యాక్సిమం, ఎక్సెప్ట్ పెద్ద పెద్ద హీరోస్ తప్పించి, అంటే మనం చూస్ చేసుకుని మనం కథ రాయించుకుని మనం తయారు చేసే స్టేజ్ కాకుండా నాలాంటి ఒక ఆర్టిస్ట్కి అయితే లైఫ్లో 1 or 2 times ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. సీరియస్లీ నాకు అలాంటి 1 ఆపర్చునిటీ అనగనగా అసలు నాకు ఈ విషయంలో మాత్రం 100కి 200% నేను థ్యాంక్ఫుల్గా ఉండాల్సింది ఈటీవీ వాళ్ళకి. ఓకే. ఈటీవీ విన్ వాళ్ళకి. ఎందుకన్నానంటే మామూలు రెగ్యులర్గా మన తెలుగు ఇండస్ట్రీ, తెలుగని కాదు ఎక్కడైనా, పర్టికులర్ తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే ఈ రోజు ఒక సినిమాలో మీరు పోస్ట్ మ్యాన్గా చేసి సక్సెస్ అయ్యారంటే అక్కడి నుంచి ప్రతి సినిమాలో మీరు పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ రాకేష్ని పిలవండి అంటారు, లాయర్ అంటే లాయర్, అలా ఉంటాయి మ్యాక్సిమం. ఎవరో మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఇంకొక కొత్త కోణం తిప్పితే అక్కడి నుంచి మళ్ళీ అటు వెళ్తాం. బట్ ఈటీవీ విన్ వాళ్ళు ఫస్ట్ టైం వీరాంజలి విహారయాత్రలో నేను ఒక చిన్న బ్రోకర్ రోల్ చేశాను. సెకండ్ టైం ఇంత పెద్ద క్యారెక్టర్, ఇంత బరువైన క్యారెక్టర్ అన్నప్పుడు వాళ్ళు నన్ను ఈజీగా నో చెప్పచ్చు. వాళ్ళు యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా లేదు ఇంకొకరు ఎవరైనా క్యాష్ చేద్దాం, చాలా మంచి క్యారెక్టర్ అని ఉండొచ్చు. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు ఆ విషయంలో. రాకేష్ ఒకడు ప్రొడ్యూసర్, కృషి ఎంటర్టైన్మెంట్స్, తన అయితే అసలు ఆడిషన్ చూసాక రాకేష్ ఇస్ ఫైన్ ఒక్క మాట అంటే ఇన్ కేస్ అంటే నేను ఆడిషన్ ఇవ్వకముందే తను యాక్సెప్ట్ చేశాడు. కృషి ఎంటర్టైన్మెంట్స్ నిజంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, ఈటీవీ పంపిస్తే వాళ్ళు కూడా ఓకే చేయడం, సన్నీ యాక్సెప్ట్ చేయడం ఫైనల్గా దిస్ ఇస్ హ్యాపెన్. యా. వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కానీ సో ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా వరకు మాట్లాడే ఉంటారు ప్రభాస్ గారితో కానీ. సో దట్ డే, దట్ జర్నీ, సో అది కూడా మీ లైఫ్లో అన్ఇమాజినబుల్ కూడా, ఐఎమ్ సారీ, అన్ఇమాజినబుల్ మూమెంట్ అనేది మీకు అచీవ్ అయింది. సో అది కూడా మంచి ప్రామినెంట్ రోల్. ఇంతకు సలార్ 2లో ఉండబోతున్నారా? అంటే నాకు ఇంకా అఫీషియల్గా ఏం తెలియదు, అనుకుంటున్నా. అంటే మనం అనుకున్నా ఇంకా ఉండాలి అని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటాం, అన్ని సినిమాల్లో ఉండాలనుకుంటాం. ఎందుకంటే ప్రశాంత్ సార్ లాంటి పర్సన్తో వర్క్ చేయడం అనేది యాజ్ ఎ మార్కెట్ మనకి మన రేంజ్ పెరుగుతుంది. క్యారెక్టర్స్ చేస్తే ఆయన సినిమాలను పక్కన పెడితే బెస్ట్ టెక్నీషియన్, బెస్ట్ అంటే బెస్ట్ టెక్నీషియన్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆయన చేసి చూపిస్తారు. మనం ఏం చేయాలనుకున్నాము అనే దానికి వాల్యూ ఇస్తారు. నేను ఇలా అనుకున్నాను సరే అంటే ఇది ఫైన్, ఇలా చెయ్యి అని చెప్తారు. ఇలా అనుకుంటే ఫైన్ ఇది చేసేయి. మనం ఎక్స్పెక్ట్ చేయం, ఎందుకంటే కొంచెం పెద్ద డైరెక్టర్ అనేప్పటికీ మనకే ఒక నర్వస్నెస్ వచ్చేస్తుంది. మనం ఇలా చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. అది ఫస్ట్ డే ఫస్ట్ షాట్లో ఎదురుగుండా పృథ్వీరాజ్ సుకుమార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆయన, వెనకాల ప్రభాస్ గారు, సైడు ప్రశాంత్ నీల్ గారు, మీరు ఆలోచించండి ఇంకా. బట్ అప్పుడు నేను ఏమాత్రం ప్యానిక్ అవ్వలే, చాలా హ్యాపీ మూమెంట్, చాలా ధైర్యంగా చేశాను ఒక రకంగా. ఫస్ట్ షాట్ ఓకే నెక్స్ట్ అనే దాకా కొంచెం నర్వస్ అయ్యాను. అక్కడి నుంచి నాకు ఇంకా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై జర్నీ అయిపోయింది. ఓకే, గ్రేట్ మూమెంట్స్ అవి నిజంగా.
కానీ ఒక్కసారిగా మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది Yeah. నిజంగా ఇండస్ట్రీలో ఓకే ఈ అబ్బాయి ఒకరు ఉన్నారు అని గుర్తు పెట్టుకోవడానికి కానీ అట్లాంటి ప్లేస్ అనేది ఇచ్చింది కదా. 100% నేను సలార్ చెప్పాను కదా మీకు, నాకు ఒక పాత్ ఇలా వెళ్ళు అని ఒకటి క్రియేట్ చేసింది. ఓకే. అది మెమరబుల్ మూమెంట్ నాకు నిజంగా సలార్ అనేది. సలార్ సక్సెస్ అలాగే ఇచ్చింది, సలార్ షూట్ టైంలో నాకున్న వాల్యూ అలాగే పెరిగింది. యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను కూడా చాలా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ చెప్పే పరిస్థితికి వచ్చాను దాని నుంచి. Yeah. అంటే సలార్ వల్ల అని కాదు, బట్ ఆ సినిమా చేస్తున్నాను కానీ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది, ఆరా మొత్తం మారిపోతుంది కదా అక్కడ. మనల్ని పిలిచే విధానంలో కూడా చేంజ్ ఉంటుంది. అది రెస్పెక్ట్ అనేది చాలా పెరిగింది ఆ సినిమా. ఓకే. అది గ్రేట్ మూమెంట్స్ నిజంగా. అండ్ మీ జర్నీ విషయానికి వచ్చేటప్పటికి స్టార్టెడ్ విత్ అనే డీ ఫర్ దోపిడి. డీఫదోపిడి. దెన్ దాని తర్వాత ఒక యూట్యూబ్లో సిరీసెస్ ఇవన్నీ చేయడానికి ఏంటంటే బిగ్ స్క్రీన్ నుంచి మళ్ళీ స్మాల్ స్క్రీన్కి అనేది వచ్చి దెన్ అగైన్ యూ బౌన్స్ బ్యాక్. ఎలా అనిపించింది బ్రో ఇది? అంటే డీఫదోపిడి నాది అసలు జీరో నాలెడ్జ్ నాకు. నాకు రాజన్ డీకే వాళ్ళు ప్రొడ్యూసర్స్, సిరాజ్ కల్లా డైరెక్టర్, Yeah. రాజన్ డీకే వాళ్ళు అసోసియేట్ అనమాట సిరాజ్ కల్లా. నాకు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా, నేను ఏదో పెర్ఫామ్ చేసేవాడిని. డీకే సార్ టెక్నికల్ అంతా చూసేవారు, రాజ్ సార్ ఎక్స్ప్రెషన్స్ అవి చూసేవారు. ఆయన ఏమో నువ్వు యాక్ట్ చేయకు, జస్ట్ నువ్వు నీలా బిహేవ్ చేయి, నీ ఎక్స్ప్రెషన్స్తో పని లేదు, నీ లుక్కే మాకు ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పేవారు. నాకు ఆ డిఫరెన్సియేషన్ కూడా తెలియదు అప్పుడు, ఎందుకంటే ఐ డూ ఎనీ థియేటర్స్ ఆర్ ఎనీ చేయలేదు నేను ఎక్కడ. ఆ మూమెంట్లో నాకు తెలియలేదు డీఫదోపిడిలో వన్ ఆఫ్ ద లీడ్ ఫస్ట్ ఫిలిమే డీఫదోపిడి అనే అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ లైక్ D2R ఫిలిమ్స్, ఫ్యామిలీ మ్యాన్ ఇవన్నీ తీసిన ప్రొడక్షన్ హౌస్లో నాని గారి ప్రొడక్షన్లో అనగానే ఒక రకమైన దాన్ని ఏమంటారు పొగరు అనుకోండి, ఏదైనా అనుకోండి, అంటే తెలియదు కదా మనకి, మనకి జీరో నాలెడ్జ్తో ఉన్నప్పుడు మనం ఇలాంటి క్యారెక్టర్స్ చేయకూడదు. తర్వాత నాకు మంచి క్యారెక్టర్లు వచ్చినాయి కొన్ని. ఆ టైంలో నాకు ఇలా చేయకూడదు, ఇలాంటివి చేస్తే మనకి కెరీర్ మైనస్ అయిపోద్దేమో ఇలా అనుకుని నేను ఒక మలయాళం మూవీ ఒకటి కమిట్ అయ్యా. ఓకే. డెఫెండమ్ రోల్ అంటే అదేదో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసేద్దాం అంటే మనకు తెలియకుండా తీసుకున్న నిర్ణయాలు అన్నమాట, తప్పుడు నిర్ణయాలు. అది ఒక 6 months అక్కడ ఉండగా షూటింగ్ ఆగిపోవడం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం అప్లో ఉన్నంతసేపు మనకి వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి డౌన్ అయ్యామంటే ఇదేంటి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు ఎంచుకున్నావు, లేకపోతే నీ కెరీర్ ఎలా ఉండేది, చదువుకున్నావు ఈ పాటికి ఎక్కడో, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎక్కడో ఉంటాం లేదో పక్కన పెడితే అప్లో ఉన్నప్పుడు బాగా పొగుడతారు, లోలో ఉంటే అసలు రాంగ్ స్టెప్ అనేస్తారు. అది చాలా అవమానాలు పడ్డాను ఆ మూమెంట్లో. చేయొచ్చా చేయకూడదా అంటే నా బాధ ఏంటంటే సీరియల్స్ వచ్చేవి, సీరియల్స్ యూట్యూబ్ చాలా వచ్చాయి. నాకు అనిపించేది ఏంటంటే ఏం చేసినా సినిమా కోసమే, నా చేతిలో ఏదో ఒక సినిమా ఉండేది, మరి ఇంకెందుకు హ్యాపీగా సినిమాలు చేసుకోకండి. బట్ అనురాగ్తో కాంటాక్ట్ అయిన తర్వాత అనురాగ్ది IPL ఇన్సేన్ అని ఒకటి చేసాం ఫస్ట్, అది వెళ్ళింది, సోసోగా వెళ్ళింది. సెకండ్ ఇంకొక డైరెక్టర్స్ అయితే సంథింగ్ అదొకటి చేసాం, అది ఓకే. థర్డ్ సిరీస్ నుంచి కొంచెం అయింది, 5th దగ్గర అనుకుంటా అన్ఇన్వైటెడ్ అతిథి అని, దానికి వాసు సార్ దృష్టిలో పడ్డాం. ఇంకా ఆయన ఎంకరేజ్మెంట్ తెలుసు కదా మీకు, ఇతన్ని పెట్టి మీరు కంటిన్యూ చేయండి అని చెప్పడం, అక్కడి నుంచి రాయడం. ఈ గుంట పొంగనాలు గణపతి శాస్త్రి అనే రోలు ఇంకా అసలు నాకు చాలా అవకాశాలు తీసుకొచ్చింది. అది సినిమాల పరంగా కూడా చాలా బిజీ చేసింది. ఆ గుంత పొంగనాలు కేవలం ఆ రాయలసీమ నెల్లూరు సైడ్ మాత్రమే తెలుసు, కాకపోతే మీరు ఒక్కసారిగా ఆంధ్ర మొత్తం తెలిసేలా చేసేసారు. లేదు, అది చాలా గట్టి సక్సెస్ అయింది. అంటే నాకు ఈవెన్ సతీష్ వేగేశ్న గారు, శతమాన్ డైరెక్టర్స్ కూడా మెసేజ్ పెట్టేవారు, బాగా చేసాం అదొకటి, ప్లస్ ఈ అన్ఇన్వైటెడ్ అతిథి గోదావరి స్లాంగ్తో. బేసిక్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవడం వల్ల ఈ స్లాంగ్స్ ఎక్కువ పట్టుకోవడం, మాండలికాల మీద ఎక్కువ వర్క్ చేసామండి. అవన్నీ కూడా నాకు అంటే నన్ను ఇది బాగా చేయగలడు, ఈ రిలేటెడ్ కాన్సెప్ట్ ఉంది అంటే అనురాగ్ ఒక కాన్సెప్ట్ రాసి దాంట్లో నన్ను పంపించేసేవాడు. తను చాలా బాగా తీసుకుంటాడు. మీకు అనురాగ్ మన ఫ్యామిలీ ప్రతి చిన్న పాయింట్లో కూడా తన ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్తాడు. బాగాలేదంటే చాలా క్లియర్గా చెప్తాడు, అస్సలు బాగాలేదు చండాలంగా ఉందని చెప్తాడు. కానీ ఎంత నెమ్మదస్తుడంటే చాలా కూల్గా ఉంటాడు పర్సన్ కూడా. లేదు, తను చాలా మొండోడు. నాకు ఇది కావాలి అంటే అది కావాలి, బట్ మనం హట్ చేయకుండా. ఇప్పుడు మామూలు డైరెక్టర్స్ ఏంటంటే నాకు ఇది కావాలంటే కొంచెం ర్యాష్గానే చెప్తారు కొంతమంది, అస్సలు ఎక్కడ కూడా షౌట్ అనేది ఉండదు, అదే చాలా కూల్గా ఉంటాడు, కానీ కావాల్సింది తీసుకుంటాడు. అది ఆ విషయంలో నాకు అనురాగ్ అనేది అంతే. నాకు అంటే ఫ్రాంక్లీ తను ఏ స్థాయికి వెళ్తాడు అనేది తన మీద నాకు ఎక్కువ నమ్మకం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు నాకు నమ్మకం. వీరాంజనేయులు కూడా తను చాలా కష్టపడ్డాడు, చాలా బాగా వచ్చింది. నాకు ఇప్పటికీ అది ఆ సినిమా చూసుకుంటే అరే నా చాలా చిన్న రోల్ అందులో,
బట్ అయినా కూడా గ్రాఫ్ బాగుంటుంది అది. ఎండింగ్ వచ్చేవాడికి ఒక చిన్న కామిక్ ఎండింగ్తో పెట్టి అదొక గ్రేట్ మూమెంట్ నాకు. మీ లైఫ్లో ఒక 2 టర్నింగ్ పాయింట్స్, ఒకటి వచ్చి సలారు, ఇంకొకటి వచ్చి ఇప్పుడు వచ్చిన అనగనగా. అనగనగా. సో దీని తర్వాత సో మీకు వచ్చే క్యారెక్టర్స్ కానీ మీ పర్సెప్షన్ కానీ ఇండస్ట్రీ మిమ్మల్ని చూసే విధానం కానీ ఎలా మారిపోయింది అంటారు? అంటే నేను మధ్యలో ఒక 2-3 హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ లాంటివి వస్తే నేను చాలా సున్నితంగా చెప్పాను, సార్ నేను ఈ వింగ్లో చూడట్లేదండి. అంటే నేను అన్నిటికీ సెట్ అవ్వనేమో, మళ్ళీ వెళ్ళిపోయి బ్యాచ్లో 3 ఫ్రెండ్స్, ఆ ముగ్గురులో మూడో వాడిని రెండో వాడిని అంటే ఆ పంచ్ డైలాగ్ లేయడం నాకేంటంటే కొంచెం వాళ్ళు చెప్పింది ప్రాపర్గా నేను ఇంప్రూవైజ్ చేసి చేయగలను, కానీ ఒక పంచ్ చేయాలి ఇప్పుడు జబర్దస్త్లో చేస్తారు కదా, అంత నేను చేయలేను. నేను ఫ్రాంక్లీ ఒప్పుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు చెప్తే నేను చేయగలను. నేను అంత షౌటెడ్ కామెడీ నేను చేయలేను అక్కడ. ఓకే, అది రిస్క్ ఎందుకని కొన్ని చోట్ల చెప్పేశాను. చెప్తే వాళ్ళు కొంచెం హట్ అయ్యారు. హట్ అవ్వడం అంటే నీకు అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు అన్నట్టు మాట్లాడారు ఓకే. కొంతమంది దగ్గర. పెద్ద ప్రొడక్షన్స్, కోఆర్డినేటర్లు కొంతమంది, అదే పెద్ద ప్రొడక్షన్, కొంచెం పెద్ద ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్స్, అంటే అన్ని ప్రొడక్షన్స్ సైడ్ పెద్ద చిన్న కూడా. నేను కొంచెం హట్ అయ్యాను, కానీ వాళ్ళకి చెప్పాను, సార్ అపాలజీస్ అండి, ఏమనుకోవద్దు, నా ఇంటెన్షన్ అయితే చేయకూడదని కాదు, నేనంత స్కోప్ నాకంత సీన్ లేదన్నట్టే చెప్పా. ఓకే. వాళ్ళు ఇప్పుడు అనగనగా చూసిన తర్వాత నువ్వు వీరాంజనేయులు చేసావు కదా, షౌటెడ్ కామెడీ కూడా చేసావు, అనగనగా ఇంత ఎమోషనల్ చేసావు, నువ్వు చేయలేను ఎందుకు అంటున్నావు అనేప్పటికీ ఎక్కడో తెలియని కాన్ఫిడెన్స్. ఇక్కడ ఎలా ఉంటుందంటే నాకు బ్యాక్ డ్రాప్ ఎవరు లేరు బ్రో. మా ఫాదర్ సైడు మదర్ సైడ్ అందరూ టీచర్సే. ఓకే. అంతా టీచింగ్ ఫ్యామిలీ. నేను ఒక్కడనే ఫిల్మ్ ఇండస్ట్రీ చదివా యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్గా. నా యానిమేషన్స్ డబ్బింగ్ చెప్పడం నుంచి ఈరోజు ప్రామినెంట్ యాక్టర్స్కి డబ్బింగ్ చెప్పేదాకా, కెరీర్ పరంగా యాక్టర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఎక్కడ నాకు వెనకాల బ్యాకప్ అనేది లేదు. అంటే అఫ్కోర్స్ ఫ్యామిలీలో మా బ్రదర్స్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు నువ్వు ఇలా వెళ్ళు, ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఈ దారిలో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి లేరు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. ఐ యామ్ ద ఫస్ట్ మీ ఫ్యామిలీలో మీరే గైడ్ చేయాలి ఇంకా. అదేలే. సో నేను ఆ ఒక్క వింగ్లో ఏంటంటే నేను వాళ్ళందరూ ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు, నువ్వు అన్నీ చేయగలవు, కంగారు పడకు, ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తాయి నీకు, మేము కూడా నీ మీద కొన్ని క్యారెక్టర్స్ అనుకుంటున్నాం ఇలా అనడం. ఇప్పుడు నా నెక్స్ట్ ఇంకోటి రిలీజ్ ఉంది బ్రో, నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఆర్ జూలై ఉండొచ్చేమో, ఐఎమ్ నాట్ షూర్. అది వాల్తేర్ ప్రొడక్షన్స్. ఓకే. యా 35 సినిమా తీశారు కదా, అవును 35 చిన్న కథ కాదు. సో వాళ్ళ ప్రొడక్షన్లో ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, డార్క్ చాక్లెట్ అని. డార్క్ చాక్లెట్ అది ఒక కైండ్ ఆఫ్ కామెడీ అండ్ అదొక డిఫరెంట్ కైండ్. పోస్టర్లోనే పెడతారు, ఈ జోనర్ మాకు తెలియదని. ఓకే. చాలా ఏంటో మాకే తెలియదునా? మాకే తెలియదు, బట్ చాలా సూపర్ రైటర్. ఓకే. అతను శశాంక్ అని, శాష్, హీజ్ ఆల్సో అన్ యాక్టర్ యాక్చువల్గా. తను డైరెక్ట్ చేశారు, అది రిలీజ్కి ఉందన్నమాట. సో వెయిటింగ్ ఆ సినిమా కోసం కూడా. అది కూడా ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి అందులో. ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అలా అని కాదు, ఒక ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, బట్ నేను ఏ మూడ్లో ఉన్నా అవతల నవ్వుతారు, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అది చాలా బ్లెస్డ్ నిజంగా. ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ నాకు చాలా ప్లస్ అయింది. అది ఇమీడియట్ ఫిలిం. యా, లాంగ్ రన్లో రాకేష్ రాచకొండ అంటే ప్రేక్షకులకి ఎలా గుర్తుండిపోవాలని మీరు అనుకుంటారు బ్రో? అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు మనం సినిమాలో చూసినప్పుడు ఒక పాయింట్లో ఒక ఆర్టిస్ట్ రాగానే కథలో ఇక్కడ ఏదో చేంజ్ అవుతుంది అని కొంతమందిని ఫిక్స్ అయిపోతాం. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రహ్మానందం గారు వస్తే కామెడీ అంటాం, శ్రీనివాస్ హౌస్టల్ గారు ఇలాంటి క్యారెక్టర్స్ రాగానే ఇతను వచ్చారంటే ఈ క్యారెక్టర్కి ఏదో వాల్యూ ఉంటుంది. అలాగే నా పేరు చెప్తే నేను కనిపించినప్పుడు కథకి ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటుంది అనిపించుకునే క్యారెక్టర్లు ఉంటే నేను కష్టపడతాను. వచ్చినప్పుడు కష్టపడతాను అంతే. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, అందరూ టీచర్సే అయినప్పుడు మీరు మాత్రం టీచర్ అవ్వకుండా మారే ఇలా ఇండస్ట్రీలోకి రావడానికి రీజన్స్ ఏంటి? అంటే ఫేట్ బ్రో, అది చెప్పలేము. అది దానికి రీజన్ ఉంటుంది. అంటే ఒక విషయంలో మనం ఒక దాన్ని చూసి మనం అట్రాక్ట్ అయ్యాము, ప్యాషన్ చూపించాము అంటే అది మనం మొదలు ఎక్కడనేది మర్చిపోతాం. ఫస్ట్ ఏదో అనిపిస్తుంది, వెళ్తాం, ట్రై చేస్తాం, కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత నేను ఇలా అనుకుని ఇక్కడికి వచ్చాననే విషయం గుర్తులేదు నాకు. ఫాదర్ టీచరు, మా తాతగారు సాంస్క్రిట్ లెక్చరరు, డబుల్ పీజీ చేశారు. ఇటు మా మదర్ సైడ్ టీచరే అందరూ. తెలియదు, ఇటు అటు కూడా ఎవరు లేరు, నా చుట్టుపక్కల పరిసరాల్లో కూడా ఎవరు లేరు. ఓకే. బట్ వచ్చాను, బట్ ఐఎమ్ ఓకే, హ్యాపీగా ఉన్నాను. నా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా అదే అనుకుంటాను. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి చెప్పేవాడు నేను, నాకు ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక, ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. వాళ్ళు కూడా కొంతమంది ఫస్ట్లో నవ్వుతారు కదా, యాక్టర్ అయిపోతావు నువ్వు ఆ టైప్లో. తర్వాత ఇప్పుడు వాళ్ళు చూసి అరే నువ్వు అప్పుడే అనేవాడివిరా మాతో బాగా చేస్తున్నావు అంటే ఎక్కడో తెలియదు. ఎందుకంటే
బయట వాళ్ళ ఎప్రిసియేషన్స్ వేరు, మన సొంత మనుషులోనే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్రిసియేషన్స్ వేరు. నాకు ఇప్పుడు మా ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఏడిపించేసాం అసలు ఇలాంటి మాటలు అంటున్నప్పుడు, ఓ నేను పెర్ఫామ్ చేశాను, కష్టపడ్డాను, నాది ప్రతిఫలం దొరికింది అనే ఫీలింగ్ కలిగిందనమాట. ఇండస్ట్రీ పరంగా అయితే సో యూ గాట్ అన్ ఏ గ్రేట్ రన్ గోయింగ్ ఆన్. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఇండస్ట్రీలో చాలా కామన్గా ఉంటాయి కదా bro. సో ఎప్పుడైనా కానీ మీరు డౌన్ అయిపోయిన సందర్భంలో కానీ అలాంటి సందర్భంలో ఈ డబ్బింగ్ అనేది మిమ్మల్ని కాపాడింది అనుకోవచ్చా, యాజ్ అ ఫైనాన్షియల్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ అంటే అదర్ ఆస్పెక్ట్స్? నేను ఫస్ట్ నుంచి డబ్బింగ్ అనేది నాది సైడ్ ఇన్కమ్ సోర్స్, ఇది వృత్తి అది ప్రవృత్తి అన్నట్టు పెట్టుకున్నా. డబ్బింగ్ అనేది నా ప్యాషన్ అని అనుకోలే, ఫైనాన్షియల్ సోర్స్ అనే అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి అలాగే అనుకున్నా. ఫస్ట్ నుంచి డబ్బింగ్ నాకు ఫైనాన్షియల్ సోర్స్ అనే వచ్చా. ఓకే. బట్ ఇప్పుడు కాన్ఫిడెంట్గా మీరు ఈ ఫీల్డా ఆ ఫీల్డా అని అడిగితే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా కాన్ఫిడెంట్ అని చెప్తా. నేను ఇప్పుడు మీరు ఎంత పెద్ద క్యారెక్టర్ చెప్పమన్నా అయితే ఇట్ ఈస్ సెట్ అయిందా లేదా పక్కన పెడితే, చెప్పే విధానంలో మాడ్యులేషన్స్లో నేను చాలా, ఎందుకంటే నన్ను అలా ట్రైన్ చేశారు మా ఇన్ఛార్జీలు కానీ కో డబ్బింగ్ ఆర్టిస్ట్ సీనియర్స్ కానీ అలా ట్రైన్ చేశారు. సో నాకు ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనమాట. ఓకే. నాకు ఎప్పుడు నాకు ఈ సర్జరీ అయిన తర్వాత కూడా, నా సర్జరీ 15th అయింది, 16th ఇంటికి వచ్చాను, 17th మా డబ్బింగ్ ఆర్టిస్టులు వచ్చారు. ఒక్కటే మాట అన్నారు, ఉండిపోకు, అలా రెస్ట్ పేరుతో నువ్వు ఇంట్లోనే ఉన్నావు అంటే మైండ్ పాడైపోతుంది, వర్క్స్ ఉన్నాయిరా, నెమ్మదిగా క్యాబ్లో వచ్చి చేసుకో. లక్కీ లేదు మా బ్రదర్ వచ్చారు కదా, మా బ్రదరే నా వెనకాల ఉంటున్నాడు. ఓకే. ఇద్దరం వెళ్ళి డబ్బింగ్స్కి వెళ్ళినా కూడా, నిన్న మొన్న కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్ డబ్బింగ్స్తోనే ఉన్నా. ఓకే. ఓకే. సో ఆ విషయంలో ప్రాబ్లం లేదు. అది నాకు ఎప్పుడు సపోర్ట్ అంటే నాకు డబ్బింగే. సూపర్ బ్రో. అది గ్రేట్ మూమెంట్స్ నాకు అవి డబ్బింగ్లో కూడా. Yeah. నేను అంటే చెప్పే క్యారెక్టర్స్ కూడా ఏ క్యారెక్టర్స్కి చెప్తున్నారు ప్రెసెంట్? రీసెంట్గా అయితే అదే రెగ్యులర్ చెప్పేది యోగిబాబుకి, యోగిబాబుని. ఈ సలార్కి రైటర్ ఆయన హనుమాన్ చౌదరి అని, ఆయన మా ప్రసాద్ అని మా డబ్బింగ్ ఇన్ఛార్జ్, మా ప్రెసిడెంట్ అనమాట. ఆయన ఫస్ట్ టైం నాకు బీస్ట్కి యోగిబాబు చెప్పించారు. ఓకే. లక్కీలీ అది వర్కౌట్ అయింది. ఇంకా అక్కడి నుంచి బీస్ట్, జైలరు, రీసెంట్ అంటే మేము సినిమా రిలీజ్ అవ్వకముందు పేర్లు చెప్పకూడదు కాబట్టి, నా రీసెంట్ ఫిల్మ్ ఏస్, ఓకే, విజయ్ విజయ్ సేతుపతి ఏస్, ఏస్లో కూడా నేనే చెప్పా. ఓకే. తర్వాత కూడా ఇంకో 2 ఫిలిమ్స్ చెప్పాను. యోగి బాబు గారు కనిపిస్తున్నారంటే ఇంకా తెలుగులో వినేటప్పుడు మీ వాయిస్ అది. అంటే ఇక్కడ హైదరాబాద్ వరకు నా వాయిస్, హైదరాబాద్. చెన్నైలో రాజా అని తెలిసిన నాన్న చెప్తారు, తెలుగు మాత్రం నేనే, ఐ మీన్ హైదరాబాద్లో మాత్రం నేనే చెప్తాను. మ్యాక్సిమం గుడ్ బ్యాడ్ అగ్లీ కానీ రీసెంట్ వచ్చిన ఆయన ఏ ఫిలిం అయినా నేనే చెప్తాను. అతనికి కింగ్స్లీ శబ్దం అలా 2-3 ఫిలిమ్స్ చెప్పా. రీసెంట్ డీడీ నెక్స్ట్ లెవెల్ అని వచ్చింది, అందులో సంతానం గారికి చెప్పా. ఓకే. ఏజెంట్ కన్నాయిరం అని ఒకటి, శ్రీనివాసాత్రేయ రీమేక్, అందులో కూడా నేనే చెప్పా. సూపర్. ఇవి కాకుండా నేను ప్రామినెంట్ తెలుగు కమెడియన్స్ కూడా నేను ట్రాక్ ఆర్టిస్ట్ అనమాట. సో ట్రాక్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ అవైలబిలిటీ లేనప్పుడు కానీ, లేకపోతే రీ రికార్డింగ్ కొంచెం ఎమర్జెన్సీ ఉందన్నప్పుడు కానీ మాతో ట్రాక్ చెప్పిస్తారు. ట్రాక్ సింగర్స్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ అనమాట. ఇప్పుడు డబ్బింగ్లో కూడా ఇలా ఉంటుందని? ఇప్పుడు డబ్బింగ్లో ట్రాక్ ఆర్టిస్ట్ ఉంటారు. ఈ రోజు కూడా నేను చాలామంది చెప్తా, అంటే అది జస్ట్ ఫర్ మనీ అంతే చెప్పేది, దానివల్ల పేరేం రాదు. ఇప్పుడు ఈ యోగిబాబు వీళ్ళందరి వల్ల కొంచెం నేమ్ వస్తుంది అనమాట, బాగా చెప్తున్నాం ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ మీరు మాట్లాడుతూ ఉంటే నాకు జైలర్ సినిమాలో అదే గుర్తొస్తూ ఉంది, రజనీకాంత్ గారితో యోగి బాబు గారు అది టమాటా పెద్ద ఆయన ఏం చెప్పాడు, ఆ డైలాగ్ ఉంటుంది కూడా, అది బాగా ఫేమస్. అది నాకు రీసెంట్ ఏఎస్ మూవీకి మా బ్రదర్స్తో వెళ్ళి చూస్తుంటే, అప్పుడు ఆ పక్కన కామన్గా ఉండే ఆడియన్ అన్నాడు అనమాట, నా క్యారెక్టర్ రాగానే పెద్ద ఆయన ఏం చెప్పాడు, పరిగెడుతూ అది డైలాగ్ చెప్తుంటే నాకు భలే అనిపించింది. నిజమే కదా, చెప్పలేము మనం, అంటే నేనే చెప్పానని చెప్పుకోలేము. బట్ అలా మన గురించి పక్కన ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు, నాకు జైలర్ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఎక్కడ మా డబ్బింగ్ యూనియన్ నుంచి కానీ, ఆర్టిస్ట్ నుంచి కానీ, కామన్ ఆడియన్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ చాలా బాగా చెప్పారు అని వచ్చింది. లక్కీలీ అది ఎందుకో సెట్ అయిపోయింది, అలాగా సింక్ అయిపోయింది. మన డబ్బింగ్ లాంగ్వేజ్లో సింక్ అయిపోయింది చెప్పాలంటే. ఓకే, మా కోసం ఒక్కసారి అది చెప్తారా, పెద్ద ఆయన ఏం చెప్పారు అనేది? జైలర్లో డైలాగ్ ఉంటుంది, ఆయన మీకు సీక్వెన్స్ గుర్తొచ్చుంటే, తీసుకొచ్చి ఆపేసి ఫస్ట్ సీన్లో చెప్తారు కదా, కిడ్నాప్ చేసినప్పుడు పెద్ద ఆయన ఏం చెప్పాడు, పరిగెడుతూ పాలు తాగాలి పాప, కూడా వచ్చినట్టు తీసుకెళ్ళాలి పాప అని చెప్పాడా లేదా? 5 నిమిషాలే టైం ఇస్తా, లేదంటే నేనే వస్తా, ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో అంటే అతను బెస్ట్ యాక్టర్ అతను, ఎందుకంటే ఫేస్లో ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడు, చాలా సెటిల్డ్గా కామెడీ పండింగ్ చేస్తారు. ఏస్లో కూడా మీరు చూస్తే బై ఎనీ ఛాన్స్
డైలాగ్ వర్షన్ వైజ్ విజయ్ సేతుపతి గారి కనుక ఇన్ని ఎక్కువ ఉంటాయి డైలాగ్స్. అలా మాట్లాడుతూనే ఉంటాడు, క్యారెక్టర్ అంతా అలా వెళ్తూనే ఉంటుంది. అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పండి. నేను నిజంగా చాలా నేర్చుకున్నా. యా. మన తెలుగులో ఒక కమెడియన్కి నేను రెగ్యులర్ ట్రాక్ చెప్తా, అతనికి కానీ అతని త్రూ కానీ ఈ యోగి బాబు గారి దగ్గర నుంచి కానీ చాలా నేర్చుకున్నా. ఎవరు బ్రో? ఆ, ఇక్కడ ఉన్న ప్రామినెంట్ తెలుగు అంటే okay, no లైక్ ఏంటంటే ఆ ఇంపాక్ట్ ఉండదు కదా. yeah. నేనేం చెప్పను వాళ్ళకి, జస్ట్ రీ రికార్డింగ్ వరకు చెప్పేది. బట్ కమెడియన్స్ చాలా మంది చెప్తాను నేను, ఓకే. ఆల్మోస్ట్ ఒక 8 కమెడియన్స్కి నేనే ట్రాక్ చెప్తా. కానీ మీరు ఇలా చెప్తున్నది వింటూ ఉంటే నాకు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అండ్ సాయి కుమార్ గారు కానీ అంటే వాళ్ళ యాక్టర్స్గా చేస్తూ అండ్ ఒక పక్క ఇంకొక బోట్లో ఉన్న ఈ డబ్బింగ్ని కూడా వదలకుండా అట్ ఏ టైం 2 బోట్స్లో ట్రావెల్ చేస్తూ సో ఆ కోవలో కూడా మీరు కూడా వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది bro. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, సాయి కుమార్ గారు ఆబ్వియస్లీ మా డబ్బింగ్ యూనియన్లో ఎవరిని టచ్ చేసినా మాకు ఇన్స్పిరేషన్ అంటే సాయి కుమార్ గారే. యా. రాజేంద్ర ప్రసాద్ గారితో నేను వర్క్ చేశాను కూడా. నాకు ఆయన ఆల్మోస్ట్ లైక్ ఒక ద్రోణాచార్యుడు టైపు. నాకే కాదు, చాలామంది కమెడియన్స్కి కామెడియన్ ఎవరైనా చేయాలి అంటే ఎక్కడో ఒక్కడ మనకు తెలియకుండానే బ్రహ్మానందం గారి లాగా ఆయన కూడా తగిలేస్తూ ఉంటారు. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు నేను ఆయన కూర్చుని అడిగామండి. నేను బేవర్స్ అని ఒక సినిమా చేశా ఆయనతో. ప్రతిరోజు వెళ్ళడం, ఆయన అలా కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ అంటే చెప్పరా ఏంటి అంటే, సార్ ఆ రోజు మీరు ఆ సినిమాలో పలానా ఎక్స్ప్రెషన్, ఆ ఒకటడుగు సినిమాలో హెల్మెట్ పెట్టుకుని ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తారు, అది ఎలా సార్ మీ ఏడైనా డైరెక్ట్ కదా అంటే, ఆ రోజు ఇలా జరిగిందిరా అని ఆయన ఆ సీక్వెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆయన స్పాంటేనియస్గా ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ నాకు చెప్తుంటే నేను అనుకునేవాడిని. నేను చెప్పాను కదా, ఎవ్రీడే నేను కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తాను. ఒక 5 నిమిషాలైనా నన్ను నేను చూసుకుంటా, బాగున్నా బాగోకపోయినా చూసుకుంటా, ఇలా చేస్తే ఎక్స్ప్రెషన్ అది ఎలా ఉంటుంది అలా. ఆయన ఎక్స్ప్రెషన్స్ నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాడిని. ఓకే. తర్వాత అంటే ఎంత చేశానంటే, ఒకప్పుడు నేను ఇవన్నీ చేస్తూ మిమిక్రీ ఆర్టిస్ట్ అయిపోతానేమో అని అంతలాగా ప్రాక్టీస్ చేశాను. 2-3 సీన్లు చేస్తున్నప్పుడు మహేష్ బాబు గారిది నిజం సినిమాలో ఒకటి ఉంటుంది, ఇది చెయ్యి ఆంజనేయ సోమంగరం, అది చేస్తుంటే నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎవరిని ఇమిటేట్ చేస్తుంటుందమ్మా నువ్వు అనేవారు. అప్పుడు ఇంకా వద్దు, మనం అక్కడికి వెళ్ళిపోతామేమో, మళ్ళీ ఇంకొక వేలో వెళ్ళిపోతాం. ఆ నెంబర్ ఆఫ్, నాకు అంత ఓపిక లేదు, అన్ని క్యారీ చేయలేను. ఓకే. ప్రతి దాంట్లో నిష్ణాంతుడు అయిపోవడం కన్నా మనకు తెలిసిన దాంట్లో పర్ఫెక్ట్ ఉంటే చాలు కదా. యా. అలా మళ్ళీ వచ్చి మనకంటూ ఒక చిన్నది ఏదో పాత వేసుకుందాం అని చెప్పి ఇంకా ఇటు వచ్చానమాట. ఓకే. అది చెప్తున్నా కూడా ఆ ఎగోనితో ఆ డైలాగ్ వచ్చేదనమాట. సో ఆ మూమెంట్స్ ఉండేవి అలా. అంటే ఇంకా మిమ్మల్ని తొందరలో ఒక హీరోగా చూడొచ్చా? లేదండి, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, ఇంట్రెస్ట్ అసలు. అంటే అవకాశం వచ్చింది రాదు పక్కన పెడితే, నాకు బేసిక్గా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే హీరో అనేది చిన్న విషయం కాదండి. అది మనం అమౌంట్ వైజే కాదు, క్యారెక్టర్ వైజ్ కూడా చాలా సినిమా మొత్తాన్ని క్యారీ చేయగలగాలి. దానికి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ లేదు, కానీ నాకు మెయిన్ లీడ్స్ చేయాలని కోరిక. లీడ్ అంటే హీరో కాదు నా ఉద్దేశం. ఈ క్యారెక్టర్తో కథకి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది, అలాంటి క్యారెక్టర్ చేయాలని కోరిక. అంటే మీకు ఇంకా చెప్పాలి అంటే, నాట్ లైక్ ఏ డ్రీమ్ రోల్, మాయాబజార్ సినిమాలో రేలంగ్ గారి క్యారెక్టర్ ఉంది. అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత మీలో ఉన్న ఏదో ఒక ఎమోషన్ టచ్ చేసే క్యారెక్టర్ అది. అలాంటి క్యారెక్టర్స్ పడితే ప్రూవ్ చేసుకోవాలని, నాట్ సేయింగ్ దట్ ఇది చేసేస్తాను ఎరుకొడేస్తానని చెప్పను, కానీ వస్తే మాత్రం డెఫినెట్గా నేను 100% ఎఫర్ట్ పెడతా. ఓకే. డైరెక్టర్ ఏం చెప్పినా చేసి కాన్ఫిడెంట్గా చేయగలన నమ్మకం ఉంది. అది నాకు సలాత్లోనే వచ్చింది. మళ్ళీ నాకు ఎక్కడ తీసుకెళ్ళినా మీరు తీసుకెళ్ళిన సలా దగ్గర ఆగుతా. ఖచ్చితంగా ఆ టర్నింగ్ పాయింట్ ఇచ్చిన, లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇచ్చింది నాకు. ఫ్రాంక్లీ ఐ డ్రీమ్, సలార్, సన్నీ, అనగనగా. అంటే ఐ డ్రీమ్ అంటే ఇంక్లూడింగ్ అనురాగ్ పాలట్ల, సన్నీ. ఇప్పుడు చాలా బాగుంది బ్రో. ఏంటంటే డిఫరెంట్ ఫేసెస్ అండ్ దానిలో విషయాలలో కానీ ఎక్కడ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవ్వకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ. ఆప్షన్ లేదు బ్రో మనకి ఇక్కడ. మీరైనా ఇప్పుడు మీరు ఒక రైటర్ అవుదామని వచ్చారు, ఎగ్జాంపుల్ యాంకర్ అయ్యారు, మీకు గోల్ రైటర్ ఉంటుంది. రైటర్గా ఆపర్చునిటీ వచ్చడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ఎక్కడైతే నిష్ణాతులు అయ్యారో యాంకరింగ్లో, అక్కడ మీకు అవమానాలు వస్తాయి, కానీ మీకు అది కావాలి, సో పడాలి. నాకు చాలా వచ్చాయి. నాకు ఇనీషియల్గా ఇంతలా ఉన్నావు, నువ్వు ఆర్టిస్టా, ఫేస్ ఏంటి అలా ఉంది, ఇంకోటి రకరకాల అవమానాలు వచ్చాయి. బాడీ షేమింగ్ అంటే సినిమాలో కన్నా బయట ఎక్కువ. ఓకే. నువ్వు కూడా ఆర్టిస్ట్ అయిపోతావు ఈ టైప్లో. అంటే ఏం చేయగలను నేను, ఇది అలా తయారు చేసి పంపించినప్పుడు నేను దాన్ని ఏం మార్చుకోలేను కదా. ఫైన్ అంటే ఇందులో ఎంతవరకు వెళ్తాం, అలా నన్ను ఎవడో ఒకడికి నచ్చకుండా ఉన్నాం కదా. అలా 10 మంది నచ్చినా 10 మందితో 10 సినిమాలు మంచి వచ్చినా చాలు నాకు. ఇక్కడ ఎంతవరకు ఉంటుందంటే సక్సెస్ కొట్టేదాకానే ఫేస్ వాల్యూ అనేది, లుక్కు, ఇంకోటి మనసు ఒకసారి సక్సెస్ అనేది చూసిన తర్వాత ఎవరు పట్టించుకోరు. పట్టించుకోరు. మీ ఇష్టం, నువ్వు ఏం చేసినా తోపే. అన్నీ కాదు,
యాక్టర్స్ వైజ్ కొంచెం మనం అణిగిమణిగా ఉండాలి కంపల్సరీ. రైట్. నేను ఎరుకోడేస్తాం, నేను ఇలా వేస్తాను అంటే కుదరదు అక్కడ. ఇండస్ట్రీ ఎవరినైనా తొక్కేస్తే డౌట్ లేదు. అంటే మీరు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే ఇన్ఫ్యాక్ట్ నేను చదివాను మన తమిళ్ యోగి బాబు గారు, ఆయనను కూడా ఇంతకుముందు చాలా వరకు కూడా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ అన్నీ తట్టుకొని సో ఆయన నిలబడ్డారు. హీస్ ఎన్ ఎ గ్రేట్ యాక్టర్గా నిలబడ్డారు. డేట్స్ నాకు తెలిసిన ఒక తెలుగు ఫిలింకి ఆయన ఏప్రిల్లో అడిగితే జూలైలో చూస్తానని చెప్పారు. ఆయన జూలైలో చూస్తానన్నారు. అంత బిజీ ఉన్నారు ఆయన. నాకు డబ్బింగ్ పరంగా లేదా అప్రోచ్ అయితే నువ్వే చెప్తున్నావు కదా అంటే అవ్వకముందు, ఆయన షూట్ అవ్వకముందు నువ్వే చెప్తున్నావు కదా అని నాకు గ్రేట్ అచీవ్మెంట్. అంతలా ముందు నన్ను అడగడం కూడా. సో ఆయన అంత బిజీ ఉన్నారు. అంటే అంటూ ఉంటారు రోషానికి, ఇక్కడ మనం ఏం చేయలేం. ఎవరో ఒకళ్ళు మీరు ఏం చేసినా మీ వెనకాల ఏదో ఒకటి వెనకాల లాగుతూ ఉంటారు. అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళే కన్నా అదే చిరంజీవి గారు చెప్పినట్టు చెవిటి కప్పలాగా వెళ్ళిపోతే బెటర్ అంతే. మన పని మనం చేసుకుంటాం, అంతకన్నా ఏం చేయలేం. నైస్ బ్రో. అండ్ మీ జర్నీ కానీ అండ్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. అండ్ ఆల్సో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాకు బాగా నచ్చింది ఏంటంటే కొన్ని మనం ఇష్టం లేనిటి కూడా దాన్ని ఎలా తిరస్కరించాలి చాలా సున్నితంగా, అది కూడా చాలా చక్కగా చెప్పారు. తప్పదు బ్రో. అంటే కమిట్ అయిన తర్వాత అటు న్యాయం చేయలేం, మనము హ్యాపీగా ఉండలేం. ఎందుకంటే ఇక్కడ కాంప్రమైజ్ అవ్వలేం బ్రో. ఒక్క యాక్టింగ్ విషయం మీరైనా అంతే, ఎవరైనా నచ్చిన పని చేసే చోట కాంప్రమైజ్ అవ్వాలి, ఇంకొకరి కోసం చెయ్యాలి ఇది అనే చోట ఎక్కడైనా ఇబ్బంది ఉంటుంది. కొన్ని తప్పవు, కొన్ని డెఫినెట్గా ఫ్యామిలీ కోసం కొన్ని సినిమాలు చెయ్యాలి, డబ్బుల కోసం చేయాలి. కానీ వచ్చిన అవకాశం మంచిదైనప్పుడు మాత్రం మ్యాక్సిమం నేనైతే డైరెక్టర్ మాట వింటా, వాళ్ళు ఏం చెప్తే చేస్తా. ఎందుకంటే అదే త్రివిక్రమ్ గారి డైలాగ్ లాగా మన లాయర్లో ఒకవైపే చూస్తాను, జడ్జిలో అందరి వైపు చూస్తాడు. సో డెఫినెట్గా నేను ఆ పాయింట్లోనే వెళ్తా. వాళ్ళు చెప్పించి చేసుకుంటూ వెళ్తే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరు బ్రో మీ ఫేవరెట్ డైరెక్టర్? అంటే వీళ్ళని యాజ్ ఆఫ్ నో అని చెప్పను, కానీ నా కెరీర్లో నాకు ఇష్టమైన డైరెక్టర్ అంటే నేను ఎప్పుడు గ్రేట్ అనిపించేది అతను ఇప్పుడు అంత ఫేమస్ కాకపోయినా అనురాగ్ నాకు చాలా ఇష్టం. ఓకే. పెద్ద డైరెక్టర్లు అంటే అందరూ ఇష్టమే, అందరితో వర్క్ చేయాలని ఉంటుంది, వీళ్ళని వాళ్ళని కదా. ప్రశాంత్ సార్తో అయితే ఆయన ప్రతి సినిమా చేయాలని ఉంటుంది. ఎందుకంటే యాక్టర్కి కూడా మీకు ఎక్సైట్మెంటే. సినిమా బయటకు వచ్చాక నా సీన్లు ఏది ఒకలా ఉండవు, అన్నీ కొత్తగా కనిపిస్తాయి. ఓకే. ప్రశాంత్ వర్మ గారు కానీ అలా చాలామంది ఉన్నారు, కృష్ణవంశీ గారు, పూరి జగన్నాథ్ గారు ఉంటే అంటే ఒకనొక పాయింట్లో ఒక్కొక్కరు నచ్చుతూ లేదు నాకు అన్ని పాయింట్స్లో కూడా పూరి గారు అయితే చెప్పక్కర్లే ఆయన అసలు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఒక ఆర్క్ ఉందంటే అదంతా మార్చేస్తారు ఆయన. అందరూ చాలామంది ఉన్నారు, హరిశంకర్ గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ అందరూ. ఒక పేరని కాదు, అప్కమింగ్లో ఉన్నాను కాబట్టి నాకు అందరూ నచ్చాలి అని చెప్పట్లేదు, కానీ నచ్చుతారు, అందరూ నచ్చుతారు. ప్రతి ఒక్కళ్ళలో గొప్పతనం ఉంది చెప్పాలంటే. తెలుగు సినిమాలో ఉన్నంత వెస్టైల్ డైరెక్టర్స్ ఎక్కడ ఉండరేమో మీకు, ఎందుకంటే ఇప్పుడు ఆ స్టేజ్లో ఉండదు కదా. రాజమౌళి గారు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు, ఎక్కడో కూర్చోబెట్టారు. ఆ స్టాండర్డ్స్ కూడా పెంచేటప్పటికి మిగతా వాళ్ళు కూడా దాన్ని చేస్తూ చేయాలని వెళ్తుంటే 100% అది అందరితో వర్క్ చేయాలని ఉంటుంది. అవకాశం వస్తే అందరితో వర్క్ చేయాలని ఉంటుంది. అన్ని చోట్ల మనం ఉండలేం కదా, బట్ వచ్చింది మాత్రం సేమ్ యాజ్ అనగనగా ప్రూవ్ చేసుకుంటే వెళ్ళడం అంతే. ద ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఏ మూవీ అయినా కానీ ఫస్ట్ థియేటర్లో వచ్చిన తర్వాత ఓటీటీలో వస్తుంది, కానీ ఫస్ట్ టైం చరిత్రలో ఓటీటీలో వచ్చిన తర్వాత థియేటర్లోకి రావడం ఎప్పటికీ ఉండదేమో, అదొక రికార్డ్. అది సక్సెస్ అవ్వడం, పెయిడ్ ప్రీమియర్స్ వేసినా కూడా ఫుల్ థియేటర్ అవ్వడం, ఫుల్ హౌస్ఫుల్ బోర్డు పెట్టడం అనేది చాలా రేర్. అది థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ సన్నీ సంజయ్. ఓకే. తను లేకపోతే ఏది జరగదు. రాకేష్ ఆల్సో, బట్ సన్నీ లేకపోతే ఏది జరగదు. తన కర్త కర్మ క్రియ తనే. నైస్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ 2 టర్నింగ్ పాయింట్స్ అన్నా కదా, 2 కాదు ఇలా 200 రావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ థ్యాంక్ యూ రాకేష్ బ్రో. థ్యాంక్ యూ బ్రో.